శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. దేవతా ప్రతిష్ఠా విధాన కథనం. సూతుడు ఋషులకి ఇట్లు చెప్పెను. ప్రాసాద పరిమాణమును కాని లింగ పరిమాణాన్ని కాని అనుసరించి జ్యేష్ఠ మధ్యమ కనిష్ట పరిమాణాల దృష్టియందుంచుకుని ఋత్విక్ సంఖ్యను ఇతర ప్రక్రియలను పాటిస్తూ లోగడ చెప్పినట్టు దేవతా ప్రతిమలకు అధివాస ప్రక్రియ ముగించిన తరువాత యజమానుడు స్థాపక సహాయుడై శుభమును సమాహిత చిత్తతతో నెరవేర్చవలను. పుణ్యాహ మంత్రముతో పుష్పోదకంతో ప్రాసాదమును ప్రోక్షించాలి. తర్వాత సాంప్రదాయాన్ని శాస్త్రాన్ని ఎరిగి పక్షసూత్రం ఎరిగి పక్షసూత్రమును ద్వారసూత్రమును ప్రసారించాలి. దేవాగార ప్రధాన ద్వారపు నడిమి నుండి తిన్నగా గర్భగృహపు పడమటి గోడ లోపలి అంచు వరకు ప్రాక్ పశ్చిమాలుగా ప్రసారించే సూత్రం ద్వారసూత్రం. గర్భగృహపు ప్రాక్ పశ్చిమాముల నడుమి బిందువుకు తిన్నగా దక్షిణ ఉత్తరములుగా ప్రసారించినది పక్షసూత్రం. ఈ రెండూ కలిగి చోట గర్భగృహపు మధ్యస్థానమగును. ఇచ్చట దేవతార్చామూర్తి మధ్యస్థానం రావలను. ఇట్ల మూర్తిని ప్రతిష్ఠించదగిన గర్భగృహపు మధ్యస్థానాన గుర్తించిన తర్వాత దాన్ని వాస్తవ స్థానం నుండి కొంచెం ఈశాన్య దిశగా ఉండనట్లు చూసి అది దేవతామూర్తి మధ్యస్థానమగునట్టు ప్రతిష్ఠ జరపాలి. ఏలాన ఈశాన్య దిశను కాని ఉత్తర దిశ కాను ఆశ్రయించి ఉండ దేవతామూర్తినే దేవతలు పూజిస్తారు. ఇట్లా ప్రతిష్ఠించుట ఆయురారోగ్య ఫలప్రదం, శుభకరం. మరి ఒక విధంగా ప్రతిష్ఠించుట అశుభకరమని తెలిసిన వారు అంటారు. దేవతామూర్తిని ప్రతిష్ఠించే స్థానమందు మొదట కూర్మశిల అను శిల ఉండాలి. దానిపై నుంచి శిలను బ్రహ్మశిల అంటారు. ఇది కూర్మశిల కంటే అధిక పరిమాణంలో ఉంటుంది. దానికి నీ పై భాగమందు పూర్వోక్తమగు మానములతోనూ లక్షణాలతోనూ పిండికా పీఠికాశిలను ప్రతిష్ఠించాలి. పుణ్యాహవాచనమును ప్రోక్షణమును గర్భాలయ మధ్యస్థాన తదీశాన్య స్థానముల నిర్ణయం అయిన తర్వాత ఈ పిండిక పీఠికను పంచగవ్యంతోనూ కషాయ జలంతోనూ మంత్రపఠనపూర్వకంగా ప్రక్షాళనం చేయవలను. దేవతార్చా మూర్తి విషయాన వినియోగించే మంత్రంనే ఈ మూర్తి ప్రతిష్టకమగు పీఠిక ప్రక్షాళన యందు వినియోగించాలి. తర్వాత దేవతార్చామూర్తిని ఉత్తిష్ట బ్రహ్మణస్పతి అనే మంత్రంతో లేవదీసి గర్భాలయంలోకి తీసుకుని వచ్చి పీఠికాంతమందు విచక్షణుడై ఉంచవలను. అక్కడ ఆ మూర్తికి అర్ఘ్యపాద్యాదులు మధుపర్కం ఇయ్యాలి. తర్వాత ఒక ముహూర్త కాలం విశ్రమించి రత్నన్యాసములను అష్టదిశల ఎందు ఆయా రత్నాలనుంచుట జరపాలి. వజ్రం, మౌక్తికం, వైఢూర్యం, శంఖం, స్ఫటికం, పుష్యరాగం, ఇంద్రనీలం, నీలం అను రత్నములను తాళకం, శిలావజ్రం, గంధకం, శ్యామాంజనం, కాక్షి, కాశీనం, మాక్షీకం, గైరికం అను అలంకారోపయుక్త రసద్రవ్యాలను గోధుమ, యవతిల, ముద్గ, నీవార, శ్యామాక, సర్షప, వ్రీహులను, ధాన్య విశేషాలను, చందనం, రక్తచందనం, అగురు, అంజనం, ఉసీరం, వైష్ణవి, సహదేవి, లక్ష్మణ అను మూలికౌషధీ ద్రవ్యాలను పూర్వాది దిశలందు వరుసగా ఆయా లోకపాలుల నామాలతో తత్తన్మంత్రములతో ప్రణవపూర్వకంగా ఉంచాలి. ఇదియే రత్నన్యాసం. తర్వాత బ్రహ్మస్థానమందు సర్వబీజములను, ధాతువులను, రత్నములను, ఔషధులను తూర్పునందును ఆగ్నేయమందు మొదలుగా కాంచనం, పద్మరాగం, పారదం, పద్మం, కూర్మం, ధర, వృషం అను ఔషధ్యాధికమును అన్ని దిక్కులందు ఉంచాలి. అట్లే ప్రాగాదిగా కనకం, విద్రుమం, తామ్రం, కాంస్యం, అరకూటం, రజతం, విమల పుష్పం, లోహంలను ఉంచాలి. ఇవన్నీ బ్రహ్మస్థానమందు పరస్పరం కలిసిపోవును. ఇవి వేరువేరుగా దొరకనప్పుడు రత్నాధికానికి మారుగా కాంచనాన్ని బ్రాహ్మణుడైతే వాణ్ణి చంపరాదు. వాని శరీరాన ఈ దోషపు చిహ్నాలు ఏర్పరిచి దేశం నుండి బ్రహ్మస్థానమందు పరస్పరం కలిసిపోవును. ఇవి వేరువేరుగా దొరకనప్పుడు రత్నాధికానికి మారుగా కాంచనమును నోను మహా పురుష ఏవేదం సర్వం త్రిపాదూర్ధ్వం ఏ నీదం భూతం నత్వాహం అన్యో ఈ మంత్రాలన్నింటినీ ప్రతిష్టాకావ్యం నందు మరల కార్యం నందు మరల జపించుచు జలంతో 4 మూర్తులు అర్చామూర్తి పాదనాభి శిరహ ప్రదేశాలు స్పృశించాలి. దీంతో ప్రతిష్టా ప్రక్రియ ముగిసినట్టే. అనంతరం యజమానుడు ఆచార్యుని మూర్తిపులను భక్తిపూర్వకంగా వస్త్రాలంకార భూషణాలతో పూజించాలి. అచ్చటకు వచ్చి ఉన్న ఇతర జనులను, దీనులను, అంధులు మొదలగు దయనీయ జనులను కూడా యథోచితంగా ఆదరించాలి. అనంతరం మొదటి దినాన తేనెతోనూ, రెండవ దినాన పసుపుతోనూ, మూడవ దినాన ఆవులతోనూ, మూడవ దినాన చందనంతోనూ,
రెండవ దినం పసుపుతోనూ తెల్ల ఆవలతోనూ, మూడవ దినాన చందనంతోనూ యవల పిండితోనూ, నాలుగవ దినాన ప్రియంగు చూర్ణంతోనూ మనశిలా ధాతువుతోనూ దేవుని అర్చామూర్తికి పూత పూయవలను. ఏలాన ఇట్లు పూత పెట్టుట నరులకు సౌభాగ్యాన్ని, శుభాన్ని, వ్యాధినాశమును, పరమప్రీతి సుఖాలను కలిగించునని వేదతత్వ విధులు చెబుతున్నారు. ఐదవ దినాన కృష్ణాంజనంతోనూ తిలలతోనూ, ఆరవ నాడు నీతితో, చందనంతో, పద్మకేసరంతో, ఏడవ దినాన గోరోచనంతో, అగురుతో, పువ్వులతో పూత పూయవలను. ఇది అంతా లోగడ తెలిపిన అధివాస ప్రక్రియ జరిపిన దినములు ఎన్నియో అన్ని దినములతో పాటు ఈ లేపన ప్రక్రియ జరపాలని సూచిస్తున్నది. ఇట్లు కాక సద్యో అధివాసంతో ప్రతిష్ఠ జరిపిన సందర్భాలలో ఈ పూతలన్నీ ప్రతిష్ఠ అనంతరం ఒకేసారి వరుసగా చేయాలి. ప్రతిష్ఠ అనంతరం దేవుని మూర్తిని మరలా ఎన్నడూ కదిలించరాదు. కదిలిస్తే దోషభాక్కు అగును. కూర్మశిల, బ్రహ్మశిల, పీఠికా స్థానముల గోతిని ఇసుకతో ఈ రంధ్రముగా నింపవలను. ఇట్లు అవి కాని వాని మూలాన దేవతామూర్తి కాని కదలకుండానట్లు చూడాలి. మూర్తిని ప్రతిష్ఠించిన పీఠభాగ స్వభ్రమును కూడా ఇసుక సున్నములతో గట్టిగా పూడ్చాలి. ఇంత చేసినా ఒకవేళ మూర్తి చలించినచో మరలా అచట కదలిక లేకుండానట్లు భద్రపరచుటయే గాక ఈ కదలిక ఏ దిశగా జరిగిందో ఆ దిక్పాలకుడు శాంతించుటకై ఇంద్రునికై సువర్ణాభరణాలను, అల్పధనవంతుడు యథాశక్తిగా బంగారమైనను, అగ్నికై బంగారమును, యమునకై మహిషమును, నిరుతికై అన్నమును, సువర్ణమును, వర్ణునికై ముత్తములను, ముత్తపు చిప్పలను, వాయువునికై ఇత్తడిని, వస్త్రయుగమును, సోమునకై ధేనువును, శివునికై వృషభాన్ని, వెండిని దానం చేయాలి. దీనిచే ఆయా దిక్కులందు కలిగిన చలనపు దోషం శాంతించును. లేనిచో కులనాశకరమగు ఘోర భయం కలుగును. అందును అట్టి చలనం కనబడగానే ఇసుకతో కలిపి నూరిన సున్నము మొదలగు వానితో సురేశుని మూర్తిని కదలకుండా చేయాలి. అన్న వస్త్రాది దానం జరిపి పుణ్యాహవచనం జరపాలి. ఈ దినక్రమాన 4వ దినాన మహాస్నానాన్ని, చతుర్థీ కర్మ ప్రక్రియను, ప్రతిష్ఠ వంటి ప్రక్రియను జరపాలి. అప్పుడు కూడా ఋత్విగాదులకు మరల దక్షిణాధికం భక్తితో ఇయ్యాలి. పాప వినాశ హేతువగు దేవ ప్రతిష్ఠా విధి నీకు తెలిపితిని. ఈ విద్యాధరులు దేవతలు విని ఆనందించడం అనంత ప్రకారముగా ఈ విధానం ఇంతకు ముందు కూడా పండితులు అనేకులు చాలా మార్లు బోధించిరి, వినిరి. ఓం శాంతి శాంతి శాంతి.